మీ అందరికీ అమ్మలు ఉన్నారా? సార్లందరికీ అమ్మలు ఉన్నారా? ఉన్నారా లేదా? భగవంతునికి సైతం అమ్మ ఉందా లేదా? సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మకు కూడా అమ్మ ఉందా లేదా? శివాజీ మహారాజ్కు అమ్మ ఉందా లేదా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి అమ్మ ఉందా లేదా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అమ్మ ఉందా లేదా? స్వామి వివేకానందకు మరి అందుకే ఆయన స్వామి వివేకానంద ఏం చెప్పాడు మీ అందరికీ సిద్ధం ముందు కూడా చెప్పుకున్నాం మనము. ఎత్ర నాయస్తు పూజ్యతే తత్ర రమంతే దేవత. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో, ఎక్కడ స్త్రీలు పురుషులతో పాటు సమానంగా చూడబడతారో, ఎక్కడ స్త్రీలకు పురుషులతో పాటు సమానంగా స్వేచ్ఛ హక్కులు ఇవ్వబడతాయో, ఎక్కడ స్త్రీలు కొనియాడబడతారో, ఎక్కడ స్త్రీలకు సమానత్వం ఉంటుందో, ఎక్కడ స్త్రీలు తల్లుల్లాగా చూడబడతారో, ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో, ఎక్కడ స్త్రీని ఒక సమతామూర్తిగా, ఒక మానవతామూర్తిగా, ఒక తల్లిలాగా చూడబడుతుందో ఆ సమాజం ఎప్పటికీ ఎన్నటికీ నాశనం కాదని చెబుతుంది. అలాంటి స్త్రీని తల్లిలాగా చూసేటటువంటి సమాజం సనాతన ధర్మం ఒక మన దేశంలోనే ఉంది, నా దేశంలోనే ఉంది, నీ దేశంలోనే ఉంది, అది మన దేశంలోనే ఉంది. అదే మన భారతదేశం. స్త్రీని తల్లిలాగా చూసేటటువంటి ప్రపంచంలో ఏకైక దేశం ఏదది? భారతదేశం. ఇంతకుముందు సాయి కుమార్ సార్ అన్న మాటలు అక్షర సత్యంగా పాటించబడే ఫాలో అయ్యేటటువంటి దేశం ఒక్కటే భారతదేశం. అలాంటి భారతీయ నారీమణులను ఈరోజు మనం మనకున్నటువంటి మీ గురువులను, మా సహచరులను ఇలా గౌరవించుకోవడం మేము పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరి కార్యక్రమంలోకి వడివడిగా అడుగులు వేద్దాం. వి హావ్ ఫ్యూ మినిట్స్ లెఫ్ట్ ఓన్లీ. మరి మీ నుంచి కూడా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి మీరు కూడా మీ నుంచి మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన విద్యార్థులకు మీరిచ్చే సలహాలు, సూచనలు కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మేడం మరి మాట్లాడతారు. తొందర